Big breaking news in Tamil Nadu politics. Stalin versus Trisha. Tiruchi by-elections turning into a mass battle. Vijay decision, what next? Political heat increasing. Hello friends, welcome to Money Explains. తమిళనాట రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నాడు. అన్నా డిఎంకే చీలిక మద్దతుతో విజయ్ బలం అసెంబ్లీలో 144కు చేరింది. దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయి మెజారిటీతో కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కాగానే విజయ్ తిరుచి సీటుకు రాజీనామా చేసి పెరంబూర్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు తిరుచి బైపోల్కు మాజీ సీఎం స్టాలిన్ సిద్ధమవుతున్నారు. దీంతో స్టాలిన్ లాంటి బలమైన నేతకు ధీటుగా టీవీకే అభ్యర్థిగా త్రిషా పేరు వినిపిస్తుంది. ఇక్కడే టీవీకే మిత్రపక్షాలు ఊహించని విధంగా స్పందించాయి. తమిళనాడులో విజయ్ కు ప్రామిసెస్ ఇంప్లిమేషన్ పైన గ్రిప్ సాధించే క్రమంలో పొలిటికల్ గా విజయ్ కు మరో బిగ్ ఛాలెంజ్ ఎదురవుతోంది. విజయ్ 2 స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. వాటిలో తిరుచి ఈస్ట్ కు రాజీనామా చేశారు. ఆ స్థానంలో మాజీ సీఎం స్టాలిన్ డిఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇందుకోసం త్వరలోనే నియోజకవర్గంలో టూర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. స్టాలిన్ తాజా ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన పైన సింపతి వేవ్ అనేది కనిపిస్తోంది. ఇదే సమయంలో స్టాలిన్ గనుక బరిలోకి దిగితే ఈ ఉప ఎన్నికల్లో గెలుపు సీఎం విజయ్ కు ప్రెస్టేజ్ ఇష్యూగా మారుతుంది. స్టాలిన్ పోటీ చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని టీవీకే నేతలు చెబుతున్నారు. హీరోయిన్ త్రిషను టీవీకే నుంచి బరిలోకి దింపడం ద్వారా విక్టరీ పాసిబుల్ అని విజయ్ నేతలు భావిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు ఆమె విజయ్ పార్టీ తరపు నుంచి ప్రచారం చేస్తారని రూమర్స్ వచ్చాయి. కానీ త్రిష ఎన్నికల ముందు టీవీకే పార్టీకి సపోర్ట్ ప్రకటించడం వరకే పరిమితం అయ్యారు. అయితే విజయ్ ఇప్పుడు ఏ డిసిజన్ తీసుకున్నా మిత్రపక్షాలతో డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది. స్టాలిన్ మిత్రపక్షాలే ఇప్పుడు విజయ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సీటు నుంచి పోటీకి విజయ్ కు మద్దతు ప్రకటించిన వీసీకే చీఫ్ తిరుమల వలన్ డిమాండ్ చేస్తున్నారు. మిత్రపక్షాలు ప్రెజర్ పెడితే వీసీకే కు తిరుచి సీటు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు స్టాలిన్ పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటామని తిరుచి జిల్లా డిఎంకే నేతలు రిజల్యూషన్ తీసుకుంటున్నారు. స్టాలిన్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ను కొట్టే విషయంలో విజయ్ ఎవరిని బరిలోకి దింపుతారా, త్రిషా విషయంలో ఫైనల్ డిసిజన్ ఏంటి అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ గా మారింది. మరి మీ అభిప్రాయం ఏంటి? స్టాలిన్ వర్సెస్ త్రిషా బ్యాటిల్ లో ఎవరు విన్ అవుతారు? విజయ్ రిస్కీ డిసిజన్ తీసుకుంటారా లేక సేఫ్ ప్లాన్ చేస్తారా? మీ థాట్స్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ ఎక్స్ప్లెయిన్స్.